మరి వినాయక చవితి ఉత్సవాల్ని సాంప్రదాయబద్ధంగా ఏదైతే మన ధర్మం మనకు చెప్పిందో ఆ యొక్క అనుసరణలు మనం లోబడి పనిచేస్తే అది దైవానికి కానీ ఈ యొక్క దేశానికి కానీ ఎంతో ఉపయోగకరమని తెలియజేస్తూ ఈ సినిమా హీరోలు, ఈ రాజకీయ పార్టీ నాయకులు వీరి ఆకారాల్లో గణపతులతో పూజలు చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది ఖచ్చితంగా దైవానికి అవమానకరమే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏ మతంలోని కూడా వారి దైవాల్ని అవమానించరు, అవమానిస్తే కూడా ఒప్పుకోరు. కానీ అలా వరకు మనం గమనించాం. మీ దేవుళ్ళు రాళ్ళు, మీ దేవుళ్ళు సైతాన్లు, మీరు అందరూ పాపాత్ములు, మీరు అందరూ నరకానికి పోతారని చెప్పినా మనం ఏమి పట్టించుకోవట్లే. కానీ కనీసం మన దైవాన్ని మనం అవమానించకుండా పద్ధతిగా ఈ వినాయక చవితి ఉత్సవాల్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే అది అందరికీ కూడా శ్రేయస్కరం. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా వినాయక చవితి పట్ల ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ వినాయక చవితిని ఇంకా సజావుగా, ఇంకా కూడా నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగేటట్టుగా వారు కార్యక్రమాలని ప్రణాళికలు చేసి ఇప్పటికి ఎలాగైతే డీజేలకు పర్మిషన్ లేవని చెప్పారో అలాగే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు కేవలం రాజకీయాల వరకు పరిమితం అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవడం. కాబట్టి ఎవరి ప్రాంతాల్లో ఆ స్థానికంగా ఉండేటువంటి యొక్క వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి అధిపతి అయినటువంటి సీఎం గారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ వినాయక చవితిని ఇంకా జాగ్రత్తగా జరిగేటట్టుగా ప్రత్యేకమైన దృష్టిని, సమీక్షలను ఏర్పాటు చేసి ఇంకా మంచి యొక్క సూచనలు ఇచ్చి ఈ యొక్క భవిష్యత్ తరాలకి మన యొక్క సాంప్రదాయాలు ముందుకు వెళ్లే దిశగా అందరూ ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ మీడియా వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై.